టీటీడీలో ఉద్యోగాల పేరిట భారీ స్కామ్ బయటపడింది. ఎక్స్క్లూజివ్‌గా ఆర్‌టీవీ ముందుకొచ్చారు బాధితులు. ఏదైతే టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు కూడా దండుకున్నటువంటి సంఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎవరు ఈ రకంగా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరు ఫ్రాడ్ చేశారు? మీకు ఎటువంటి లెటర్లు ఇచ్చారు? మాకు ఆఫర్ లెటర్ లాంటివి చూపించి ఇది చేశాడు. ఆఫర్ లెటరు ఇది సుబ్రహ్మణ్యం సారు కల్తీ నైలో ఉన్నాడు కదా, ఆయన కానీ జైలుకి పోకపోయి ఉంటే మనకి జాబ్ ఇచ్చి ఉంటాడని చెప్పినాడు. అంటే ఎంత డబ్బు వరకు ఇచ్చారు మీరు? 13 లక్షలు. ఎంతమంది ఉంటారు మీరు బాధితులు సుమారుగా? మాకు తెలిసి 16 మంది, ఇంకా చాలా మంది ఉండవచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేశారు? లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు అలాగా వసూలు చేశారు. మొత్తం కోట్ల రూపాయలు వ్యవహారం ఇది. కోట్లు ఆఫర్ లెటర్ చూపించి అట్లా మోసం చేశారు. టీటీడీ ముద్ర కూడా ఉంది దాని మీద. అంటే ఎగ్జాక్ట్ మీకు తెలీదా? ఇప్పుడు మీరు లోకలే కాబట్టి, అంటే టీటీడీ ఏదైనా ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ ఇస్తుంది కదా అనేసి మీరు గమనించుకోలేదా? గమనించినాము, కానీ ఇది బ్యాక్ డోర్ అంట, ఏదో బ్యాక్ డోర్ ద్వారా తీసుకొని పోతాము అని చెప్పి 7 బిల్డింగ్లో వచ్చి మోహన్ అంట పేరు, సీసీ కెమెరాలో ఏదో వర్క్ చేస్తాడు, సీసీ కెమెరాలో ఉంటాడంట. సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆఫర్ లెటర్ పెట్టినాడు. అప్పుడు నమ్మి ఇంకా డబ్బులు ఇచ్చినాము. అంటే ప్రధానంగా దీంతో ఇంకోటి కూడా ఇందాక కొంతమంది నాతో చెప్పారు. ఏదైతే ఈ యొక్క అన్యమతస్తులను తొలగించేస్తున్నది టీటీడీ, వాళ్ళ ప్లేస్లోనే మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాం అంటూ కూడా ఎవరైతే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి కూడా మీకు చెప్పినట్టుగా కొంతమంది నాతో ఇందాక ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం? ఎస్, అంటే కొంతమందిని అన్యమతస్తులను టీటీడీలో తొలగించేస్తున్నారు, ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ కింద ఎంప్లాయ్మెంట్ తీసుకుంటుంది అని వాళ్ళు మోసగించిన అతను మీకు చెప్పినట్టుగా, అది వాస్తవేనా? అంటే నాకు ఇచ్చే జాబ్ ఎలాంటిదంటే, వేరే వాడికి కాల్ పోయిందనమాట, కాల్ ఇరిగిపోయింది, ఆ ప్లేస్లో నన్ను జాబ్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేశాడు. అంటే మొత్తం చెప్పండి. అంటే ఆయన కాల్ పోయింది కదా, ఇంకా ఆయన జాబ్ చేయలేడని చెప్పి నన్ను రీప్లేస్ చేయమన్నాడు. అంత కట్టలేని డబ్బులు అని చెప్పిన, కానీ అప్పటికి లేదు నీ ఇష్టము, బాల్ అదే గ్రౌండ్లో బాల్ ఏదో అన్నాడు డైలాగు. సరే మీ ఇష్టం అని చెప్పి ఆలోచించుకోమన్నాడు. మళ్ళీ ఆలోచించిన మళ్ళీ ఫోన్ చేశాడు. ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి అదే టీటీడీలో జాబ్ అని చెప్పి, క్వార్టర్స్ వస్తుంది, హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండొచ్చు అని చెప్పినాడు. బాగుండొచ్చు అని చెప్పినాడు. మీరు నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? మాకైతే డబ్బులు నాలాగా ఇంకోటి మోసపోకూడదు, వాడికైతే కంపల్సరీ శిక్ష పడాలా, శిక్ష పడేలాగా కోరుకుంటున్నాము. మా డబ్బులు మాకు రావాలా. మాలాగా ఇంకా ఎంతోమంది ఉన్నారు, మాకు తెలిసి మేము 16 మంది, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. చూస్తున్నాం ప్రధానంగా ఒక ప్రాంత వాసులే కాదు, అనేక పక్క జిల్లా కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా అనేక జిల్లాలకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మరొక అబ్బాయి కూడా ఉన్నారు. మీరు చెప్పండి, అంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చారు, మీకేమని చెప్పాడు ఉద్యోగం పట్ల? ఫస్ట్ వచ్చేసి మనకి లడ్డు కౌంటర్లో అని చెప్పాడు పోస్టు. ఆ లడ్డు కౌంటర్లో అప్పుడు నెయ్యి కల్తీది వ్యవహారం బయటికి పడేసరికి దాంట్లో చాలా ఇబ్బంది అవుతుంది, అది వద్దు అని చెప్పేసి మరి జూనియర్ అసిస్టెంట్గా మమ్మల్ని తీసుకోవడం అనేది జరిగింది. అది తీసుకోవడం అనేది మొత్తం అన్ని ఫ్రాడ్గా ఫోర్జరీ పెట్టి మాకు బ్లేమ్ చేశాడు అతను. మాకు అది అర్థం కాలేదు, మేము ఒరిజినల్ అనుకున్నాము. నాకు ఈ లోపల వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, మనకి సుబ్రహ్మణ్యం సార్ ఉంటే ఇంతసేపులో అయిపోయేది మనకి ఉద్యోగాలని చెప్పారు. కానీ ఆయనది దీంట్లో ఉందో మరి లేదో తెలీదు, ఆయన పేరు ఇతను వాడుకున్నాడో మాకు అయితే తెలీదు, ఆయన ఏమేమి గేమ్ ఆడినాడో కూడా మాకు అయితే తెలీదు. ప్రతి ఒక్కరి దగ్గర ఇట్లా డబ్బులు అయితే తీసుకున్నాడు. ఒకరికి తెలియకోకున్నట్లు ఒకరు బాగా అతను డబ్బు ఉండే వాళ్ళని చూడడము, లేదా బాగా కష్టపడే వాళ్ళని చూడడము. దీంట్లో చాలా మంది ఒకరు పూలు అమ్ముకునే వాళ్ళు బిడ్డ అట్లా ఎక్కించినారు. ఇంకొకరు మీదే ఊరు? మాది కర్నూలు నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఇవంతా తెలిసినాక మీరు అతను నిలదీయలేదా? ఏంది ఇన్ని రోజులు అవుతుంది, ఆఫర్ లెటర్ ఇచ్చావు, మరి జాబులు ఎందుకు పెట్టలేదని మీరు క్వశ్చన్ చేయలేదా? మేము ఒకసారి తిరుపతికి కూడా వచ్చాము, జాబ్ ఇంకా టుమారో నుంచి నీది ఆఫర్ లెటర్ తీసుకువెళ్ళు అంటే, వచ్చినప్పుడు మళ్ళీ ఆ సారు లీవ్లో ఉన్నాడు, మనకి హెల్ప్ చేసే సారు, ఆయన వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి మళ్ళీ నన్ను అయితే రిటర్న్ పంపించడం జరిగింది. అప్పుడు కొంచెం వరకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 52 lakhs వేరే వాళ్ళకి ఇచ్చారు ఆయనకి, పెద్ద పోస్ట్ అని చెప్పి వాళ్ళని మబ్బు పెట్టాడు. అప్పుడు వాళ్ళు 52 lakhs కాబట్టి ఆయన వచ్చేసి 1 month ముందే కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పుడు ఇంకా ఆయన ఎస్కేప్ వెళ్ళిపోయాడు.
మొత్తం ఫ్యామిలీతో పాటు హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంకా కొంచెం తెలుసుకొని ఇంకా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు మీరు అతనితో ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు ఎలా లింక్ ఏర్పడింది? మాకు ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, నేను ఇక్కడ ఉండేవాడిని మా రిలేటివ్స్ దగ్గర. నాది ఎడ్యుకేషన్ అయిపోయిందని చెప్పి మా రిలేటివ్స్ నాకు హెల్ప్ చేద్దామని వచ్చారు. కానీ ఆయన ఒక మంచి వ్యక్తిగా నటించి అందరినీ మబ్బుపెట్టి ఇట్లా మాకు చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మీ ఇంకా వేరే ప్రాంత వాళ్ళు మీకు తెలిసి ఇంకా ఎంతమంది ఉన్నారు? కడప నుంచి ఉన్నారు, ఇంకా చిత్తూరు ఉన్నారు, కొంతమంది తెలంగాణ కూడా అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో మనకి కూడా తెలీదు. ఇప్పటికైతే ఒక 8 మంది దగ్గరికి వచ్చారు ఇప్పటికి. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో మాకు కూడా తెలియదు. ఇప్పుడు మాది ఒకటే లెక్కేసినా కూడా 1.5 crore దగ్గర వరకు అవుతుంది. ఒకరే 52 lakhs, ఒకరు 22 lakhs, ఇంకొకరు 13 lakhs, ఇంకొకరు 8 lakhs, మేము 16.75 lakhs అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాము. ఆయన చెప్పే మాటలు చాలా నమ్మకంగా ఉండేవి. మళ్ళీ ఫోర్జరీ సర్టిఫికేట్స్ పెట్టేవాళ్ళు. అందువల్ల మాకు చాలా నమ్మి ఇంత మోసపోయాం మేము. ఏం పేరు అతని పేరు? ఆయన పేరు వచ్చేసి కొండా కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మేము హైకోర్టులో లాయర్ అని చెప్పేవాడు. ఇప్పుడు హైకోర్టులో లాయర్ లేడు, నేను దాంట్లో మెంబర్ మాత్రమే అని చెప్పి అనేవాడు. నాకు అక్కడ ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చాలా చెప్పేవాడు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు ఏం కావాలి అంటే ఆయన వైఫ్, ఆయన తల్లి మీద మొత్తము ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ చేశాడు. వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి అది ప్రాపర్టీ ఏముందో అది మొత్తం సెటిల్మెంట్ చేసి ఎవరికి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్పులు చేసుకొని తెచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని మేము చూసాము, అప్పులు చేసుకొని వచ్చారు. చాలామంది 10 రూపాయలు వడ్డీలు కట్టుకుంటా ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వచ్చారు. అటు కూడా కేవలం టీటీడీలో ఉద్యోగాలు అంటేనే మీరంతా దీనికి పూనుకున్నారు? అవును, మేము దేవుణ్ణి నమ్మి వచ్చాము. మేము ఏ మనిషిని కాదు, దేవుణ్ణి నమ్మాము. వాడు దేవుని పేరు చెప్పి కూడా అట్లా మోసం చేశాడని అనుకోలేదు అసలు. చూస్తున్నా ఏదైతే ప్రధానంగా వీరికంతా కూడా టీటీడీలో ఉద్యోగాలు అనే పేరు చెప్పి ఈ రకంగా మోసం చేసినటువంటి పరిస్థితి. లక్షలు కాదు, ఏకంగా కోట్ల రూపాయలు కూడా దండుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి నేను ఒక హైకోర్టు లాయర్ అనేసి కూడా చెప్పి వీళ్ళు మోసం చేయనట్టుగా తెలుస్తుంది. కేవలం వీళ్ళు ఒకరిద్దరు కారు, 10ల సంఖ్యలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ తీగలాగి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే కానీ ఎంతమంది బాధితులు బయట వస్తారన్నటువంటి విషయం ఒక క్లారిటీ స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకంతా కూడా టీటీడీలో ఉద్యోగం అని చెప్పడం, ఏదైతే టీటీడీలో మనకు సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ ఈ కల్తీని లడ్డు వ్యవహారంలో జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు పని కొంత లేట్ అవుతుందంటూ కూడా వీళ్ళకంతా మాయ మాటలు చెప్తూ వీళ్ళంతా కూడా ఏమర్చి లక్షలాది రూపాయలు కూడా వీళ్ళ వద్ద నుంచి దండుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే మరికొంతమంది కూడా మనకు ఆఫ్ ది రికార్డుగా మేము మీడియా ముందుకు రాలేమంటూ కూడా వారు మనకు తెలియజేసింది. ఏదైతే గతంలో జరిగినటువంటి అన్యమతస్థులకు సంబంధించి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇష్యూస్లో అనేక మందిని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాము, తొలగించేస్తుంది టీటీడీ. ఆ ప్లేస్లో మీకంతా కూడా ఉద్యోగాలు వస్తాయనేసి కూడా మాయ మాటలతోటి నమ్మించి వీరి వద్ద కూడా లక్షలాది రూపాయలు దండుకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు నిందితుడు అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళంతా బాధితులంతా కూడా ఎస్పీని కలిశారు. ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధికి వీళ్ళు రెఫర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ బాధితులంతా కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీని మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీ పేరిట ఈ భారీ స్కామ్ అన్నది కూడా పూర్తి స్థాయిలో బయటపడడంతో ఒక్కసారిగా తిరుపతి నగరంలో పెద్ద హాట్ టాపిక్గానే మారింది. టీటీడీ పేరు చెప్పుకొని ఈ రకంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలి, మా డబ్బులంతా కూడా మాకు తిరిగి ఇప్పించండి అంటూ కూడా బాధితులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.